ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు ఈరంటి వరప్రసాద్ తెలిపారు. గురువారం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆత్మార్పణ దినాల్లో అమ్మవారికి చేసే పూజల యొక్క వివరాలు తెలియజేసే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ఆత్మార్పణం దినాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో ఇవ్వడాన్ని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. పాత కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ దినాల్లో జరిగే పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ దినాలలో జరిగే ఖర్చు కోసం తాము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండలి సభ్యులు కొనికల్ల సత్యం, రవితో పాటు పలువురు మండల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఒకటండి, దేవస్థానం 103 సంవత్సరాల దేవస్థానానికి వసూళ్లు కాదు, భక్తులు ఇప్పటిదాకా కూడా భక్తులు ఇచ్చే డొనేషన్స్తోనే వివిధ రకాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. వసూళ్ళు అనేది కొంతమంది గిట్టనోళ్ళు కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఎంతైతే చందాలు వచ్చినాయో, ఎంతైతే ఖర్చు అయిందో మొత్తం కూడా ఒక సమావేశం పెట్టి అందరికి కూడా డేటా ఇచ్చేసాం. మొత్తం ఖర్చులు వివరాలు మొత్తం బిల్లులతో సహా మేము సమర్పించాం. ఆ విధంగా గత ఏదైతే 20 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా అట్లా జరగలేదు. ఏ రోజు కూడా అనేక రకాల ఉత్సవాలు చేసినా కూడా అది జరగలేదు. అది గుంటూరు నగర ఆర్యవైశ్యులు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 31వ తారీఖు రేపటి నుంచి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుందండి. ఆ రోజున గుంటూరు ఆదివారం నాడు, 3వ తారీఖు సోమవారం నాడు కూడా కుంకుమ పూజ అలా జరుగుద్దండి. 4వ తారీఖు కూడా కుంకుమ పూజ. ఇది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి జరిగే 5 రోజుల ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంకి గుంటూరులో సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, అలా కమిటీ, ఈ గుడి కమిటీకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరుస్తున్నానండి. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కొనకళ్ళ వెంకట సత్యనారాయణ. నేను రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఈసీ నంబర్ని. అలాగే వాళ్ళలో వాళ్ళే బయటపడి మాట్లాడుకుంటున్నారు. దానిని ఆ మధ్యకాలంలో ప్రెస్ల వాళ్ళు కూడా పేపర్ గేయడం కూడా జరిగింది. ఈరోజు ఒక దినపత్రికలో ఈ అమ్మవారి గుంటూరు నగర కమిటీ కానీ, వాళ్ళ గుడి కమిటీ వారు కానీ, మా యొక్క మిత్రులతోటి ఈ యొక్క అమ్మవారి ఆత్మదినోత్సవాన్ని చాలా వైభవంగా చేయడానికి సిద్ధంగా అందరూ భక్తులు ఉన్నారు.